యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? దేవుని గుడారములో ఒక అతిథిగా ఉండాలన్నా, దేవుని రాజ్యములో ఒక అతిథిగా ఉండాలన్నా నీకు ఏ క్వాలిఫికేషన్స్ కావాలంటే యథార్థమైన ప్రవర్తన ఉండాలంట. ప్రవర్తన ఎలా ఉండాలి? కపటముతో ఉండకూడదు. యథార్థత ఉన్నది ఉన్నట్టుగా ఉండాలి. నీ యథార్థత నీకు త్రోవ చూపిస్తుందట, నీకు దారి చూపిస్తుంది యథార్థత. జ్ఞానైన సొలొమోను గారు మాట్లాడుతూ ఉంటాడు, ఒకని యథార్థత వానికి త్రోవ చూపించును అంటాడు. యథార్థవంతులు వారు నిత్యము నిలుస్తారు. అందుకే అంటున్నాడు కదా, యథార్థతను గురించి ఆయన మాట్లాడుతూ, దేవుని సన్నిధిలో నిలవాలంటే, దేవునితో ఉండాలంటే ఎవరబడితే వాళ్ళు ఉండరు, కానీ యథార్థవంతులు, యథార్థతను ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవునితో ఉంటారని మాట్లాడుతూ, నీతిని అనుసరించేవారు